షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం చాలామంది డయాబెటీస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటీస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు బెల్లం తీసుకోవచ్చా లేదా అనేది చాలామందికి సందేహం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు తక్కువ మోతాదులో దీన్ని తీసుకోవచ్చు. ఈ బెల్లంలో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చక్కెరతో పోలిస్తే ఇది కాస్త మంచిది. కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బెల్లం తీసుకునే విషయంలో జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే బెల్లంలో కూడా చక్కెర ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. మరి బెల్లంతో తయారు చేసే టీని డయాబెటీస్ ఉన్నవారు తాగవచ్చా లేదా తెలుసుకుందాం. బెల్లంలో సుక్రోజ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చక్కెరలాగానే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. డయాబెటీస్తో బాధపడేవారు బెల్లం తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే బెల్లం టీ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు కొన్ని ఉన్నాయి. బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే బెల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది. బెల్లం టీ తాగడం వల్ల కొంతమందికి శక్తి వస్తుంది. బెల్లంలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బెల్లం ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. దీనివల్ల ముక్కు నుంచి రక్తం కారటం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. డయాబెటీస్తో బాధపడేవారు బెల్లం టీని తాగాలనుకుంటే ముందుగా డాక్టర్ను సంప్రదించడం మంచిది. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి బెల్లం టీ తాగవచ్చా లేదా అనేది చెప్తారు. ఒకవేళ తాగొచ్చు అంటే తక్కువ మోతాదులోనే తీసుకోవడం మంచిది. మరి దీనికి ప్రత్యామ్నాయాలేంటో చూసుకుందాం. డయాబెటీస్తో బాధపడేవారు బెల్లం టీకి బదులుగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నీరు డయాబెటీస్ ఉన్నవారికి ఉత్తమమైన పానీయం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ, గ్రీన్ టీ వంటివి చక్కెర లేకుండా తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి మంచివే. చమేలి టీ, జింజర్ టీ వంటివి కూడా ఆరోగ్యానికి మంచిది. షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం టీని తక్కువ మోతాదులో తీసుకోవడమే మంచిది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.